వెల్కమ్ టు హంగ్రీ పాస్ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ పప్పీస్ని వీటి మదర్ నుంచి వేరు చేశారండి. ఎందుకనంటే ఆ మదర్ డాగ్ ఒకరిని కరవడానికి వెళ్ళిందని. ఎందుకు కరవడానికి వెళ్ళింది అని అడిగాను నేను. ఎందుకంటే మనకు ఒకరు కాల్ చేసి చెప్తే వెళ్ళాను నేను. ఎందుకనంటే ఈ పప్పీస్తో ఆడుకోవడానికి కొంతమంది పిల్లలు వచ్చారండి. కొంతమంది ఏమనుకుంటారంటే మూగజీవాల్ని పప్పీస్ని చిన్నప్పుడు బుజ్జిగా ఉంటే ఏమనుకుంటారంటే వాటి బొమ్మలు అనుకుంటారు. వాటికి ఒక ప్రాణం ఉంటుంది, వాటికి నొప్పి ఉంటుందని ఆలోచించరు. అయితే కరవడానికి వెళ్ళింది. పప్పీస్ని పట్టుకుంటూ ఒప్పుకోదు కదా. కరవడానికి వెళ్తే ఆ తల్లిదండ్రులు చూసి దాన్ని తరిమేశారు. పిల్లల్ని తల్లిని వేరు చేశారు. ఇప్పుడు పిల్లలు తల్లి లేకుండా బతకాలి. ఆ డాగ్ ఏంటో నాకు తెలియదు. దాన్ని తీసుకెళ్ళి దాని దగ్గర వదిలేద్దామంటే ఎంత దారుణమైన పరిస్థితి వచ్చిందో తెలియట్లేదు. పాపం మనుషులైతే చెప్పుకోగలరు, మూగజాలు ఎవరికి చెప్పుకుంటాయండి చెప్పండి. ఇక్కడ నుంచి వీటి బాధ్యత కూడా నేనే. ఇలాగ ఒక 20-30 సెట్లు పప్పీస్కి ఫుడ్ పెడుతున్నాం మనం. 4-5 పిల్లలు కొత్తగా మళ్ళీ చేరాయి. నిజంగా చెప్పాలంటే చాలా, అంటే ఒక డాగ్ ఫీడర్గా ఉండాలంటే చాలా ఓపిక అవసరం.